మొన్న ఉత్తమ్కు హరీష్ రావు లేఖ నిన్న ప్రెస్ మీట్ ఎఫెక్ట్తో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న హరీష్ రావు వరుస హెచ్చరికలకు ప్రభుత్వం తలొగ్గింది. అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి అధికారులు ఈ రోజు ఉదయాన్నే నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. మొక్కుబడిగా కాకుండా రిజర్వాయర్లు పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని హరీష్ రావు సూచించారు. హరీష్ రావుకు అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. మొన్న ఉత్తమ్కు హరీష్ రావు లేఖ నిన్న ప్రెస్ మీట్ ఎఫెక్ట్తో కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లోకి నీళ్లు విడుదల చేయకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయన్న హరీష్ రావు వరుస హెచ్చరికలకు ప్రభుత్వం తలొగ్గింది. అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్ రిజర్వాయర్లోకి అధికారులు ఈ రోజు ఉదయాన్నే నీటి ఎత్తిపోతలు ప్రారంభించారు. మొక్కుబడిగా కాకుండా రిజర్వాయర్లు పూర్తిగా నిండే వరకు నీటిని ఎత్తిపోయాలని హరీష్ రావు సూచించారు. హరీష్ రావుకు అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి. మాజీ మంత్రి హరీష్ రావు వరుస హెచ్చరికలతో ప్రభుత్వం దిగివచ్చి సాగర్లకు నీటిని విడుదల చేసింది. అంటే ఈ ప్రభుత్వానికి బీఆర్ఎస్ నేతలు చెప్తే తప్ప రైతుల గురించి ఆలోచించే టైం లేదని అనుకోవచ్చా? ఏమంటారు? ప్రత్యూష, గుడ్ మార్నింగ్. ముఖ్యంగా నిన్న హరీష్ రావు, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు నిన్న సిద్దిపేటలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని సీరియస్ గా హెచ్చరించడం జరిగింది. ఒకవైపు పెద్ద ఎత్తున జలాశయాల్లోకి నీళ్లు వస్తున్న నేపథ్యం, అటువైపు ఎల్లంపల్లి నుంచి పెద్ద ఎత్తున కడెం ప్రాజెక్ట్ నుంచి, ఆదిలాబాద్ జిల్లా కడెం ప్రాజెక్ట్ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ పెద్ద ఎత్తున ఒకవైపు నీళ్లు వస్తున్నాయి. అట్లాగే అటు నంది మేడారం నుంచి కూడా ఎల్లంపల్లికి పెద్ద ఎత్తున నీళ్లు వస్తున్న నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పంపింగ్ ఆన్ చేయకుండా, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంపింగ్స్ ఆన్ చేయకుండా ఇటు మిడ్మానేరు గాని, అన్నపూర్ణ సాగర్ గాని, రంగనాయక్ సాగర్ గాని, మల్లన్న సాగర్ గాని, ఇటు కొండపోచమ్మ సాగర్ కు బస్వాపూర్ రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయకుండా తాత్సారం చేస్తున్నదని, నీళ్లన్నింటినీ కూడా సముద్రంలోకి వృధాగా విడిచిపెడుతున్నదని చెప్పి ఆయన నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. దాంతో పాటు ఆయన ఒక సీరియస్ హెచ్చరిక కూడా జారీ చేశారు. ఒకవేళ 4-5 రోజుల్లోగా గనక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈ నీళ్లను కనుక విడుదల చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో లక్షలాది మంది రైతులతో కలిసి వెళ్లి తామే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పంపుల్ని ఆన్ చేస్తామని చెప్పి ఆయన చాలా సీరియస్ గానే హెచ్చరించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం కేసీఆర్ కు మంచి పేరు రావద్దని ఆ ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు తెలంగాణ ప్రాంతానికి తరలిస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందో, రైతుల్లో ఎక్కడ మళ్ళీ కేసీఆర్ పట్ల ఒక ఆదరణ వస్తుందో అనే ఒక దురుద్దేశంతో, రాజకీయ కక్ష సాధింపు చర్యలతోటి రైతులపై కక్ష సాధిస్తున్నారని చెప్పి ఆయన నిన్న సీరియస్ గా ఆరోపించడం జరిగింది. ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఆయన హెచ్చరిస్తూ ఎట్టి పరిస్థితుల్లో కూడా 4 రోజుల్లోగా మీరు నీటిని విడుదల ప్రక్రియ ప్రారంభించకపోతే మేము లక్షలాది మందితో కలిసి వెళ్లి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన మోటార్లను మేమే ఆన్ చేసి ఆ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఆయన హెచ్చరించడం జరిగింది. ఇంతకు ముందే 4 రోజుల క్రితం ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఒక లేఖ రాశారు. ఏమంటే ముఖ్యంగా ఈ ఫోర్కాస్ట్ చాలా పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉంది, జలాశయాల్లోకి కూడా పెద్ద ఎత్తున నీళ్లు వచ్చేటువంటి అవకాశం ఉంది, గోదావరి నదిలో కూడా పెద్ద ఎత్తున నీళ్లు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, అక్కడ కాళేశ్వరం వద్ద, మేడిగడ్డ వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కనీసం కన్నేపల్లి, సుందిల్లా ప్రాంతాలకు సంబంధించిన పంపుల్ని ఆన్ చేసి, ప్రాజెక్టుకు సంబంధించిన పంపుల్ని ఆన్ చేసి నీటిని తరలించే ప్రక్రియ వెంటనే ప్రారంభించండి, రైతుల్ని ఆదుకోండి అని చెప్పి ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రికి ఆయన ఒక లేఖ కూడా రాశారు. అయినప్పటికీ కూడా గత 10 రోజులుగా తాత్సారం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ఒకవైపు
ఇరిగేషన్ శాఖ మంత్రి నుంచి కానీ అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కానీ ఒక సరైనటువంటి స్పందన కనిపించడం లేదు. దానికి తోడుగా ఈ 4-5 రోజులుగా వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కడెం ప్రాజెక్టు నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీళ్లు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అది ఎల్లంపల్లికి పెద్ద ఎత్తున నీళ్లు వస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి నీటిని తరలించి మిడ్మానేరుకు, అన్నపూర్ణ సాగర్ కు, రంగనాయక్ సాగర్ కు నీళ్లను తరలించి ఈ రిజర్వాయర్లను నింపాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం అక్కడ ఎల్లంపల్లి నుంచి గేట్లను విడుదల చేసి సముద్రంలోకి నీటిని విడుదల చేయడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కేవలం కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్య. ఇది ఇప్పటికే చాలా ఈ ప్రాజెక్టుల్లో ముఖ్యంగా అటు మిడ్మానేర్లో కావచ్చు, ఇటు అన్నపూర్ణ సాగర్ లో కావచ్చు, రంగనాయక్ సాగర్ లో కావచ్చు, మల్లన్న సాగర్ లో కావచ్చు, ఇటు కొండపోచమ్మ సాగర్ లో కావచ్చు. కొండపోచమ్మ సాగర్ లో దాదాపు 15 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి కొండపోచమ్మ సాగర్ లో ఇప్పుడు 5-6 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. అట్లాగే 50 టీఎంసీల నీళ్లు ఉన్నటువంటి మల్లన్న సాగర్ లో కేవలం 10 టీఎంసీలే ఉన్నాయి. రంగనాయక్ సాగర్ లో కేవలం 1 టీఎంసీ నీరే ఉంది. అట్లాగే అన్నపూర్ణ సాగర్ లో 1 టీఎంసీ నీళ్లే ఉన్నాయి. మిడ్మానేర్ లో కూడా నీరు అడుగంటిపోయి ఉన్న నేపథ్యంలో ఈ రిజర్వాయర్లలో తక్షణమే నీటిని విడుదల చేయకపోతే యాసంగి పట్ల తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పారు. అందుకే నీళ్లు విడుదల చేయాలని హెచ్చరించారు. ఆ హెచ్చరికలకు తలొగ్గినటువంటి ప్రభుత్వం ఈ రోజు రంగనాయక సాగర్ పంపులు ఆన్ చేసి నీటిని విడుదల ప్రారంభించింది. అటు అన్నపూర్ణ సాగర్, మిడ్మానేర్ లో కూడా నీటి పంపింగ్ ప్రారంభమైనట్టు మనకు సమాచారం ఉంది. ప్రత్యూష. రంగాచారి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.